హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అక్కి మీడియా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ భూమి మీద కాదు, భూమికి దూరంగా అంతరిక్షంలో ఉండే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష కేంద్రం. ఈ అంతరిక్ష కేంద్రం భూమి నుండి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో అంతరిక్ష కక్షలో తిరుగుతూ ఉంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను అమెరికా, జపాన్, యూరప్, కెనడా, రష్యా ఈ 5 దేశాలు కలిసి నిర్మించాయి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వివిధ రకాల అంతరిక్ష ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు సోలార్ ప్యానల్స్ మరియు రేడియేటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కలిపే ప్రైమరీ ఫ్రేమ్ను ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చర్ అని అంటారు. ఈ ప్రాజెక్ట్ 1998లో స్టార్ట్ అయింది. మొదటి భాగాన్ని రష్యా ప్రోటాన్ రాకెట్ ద్వారా స్పేస్లోకి తీసుకువెళ్ళింది. తర్వాత అమెరికా స్పేస్ షటిల్స్ ద్వారా పెద్ద భాగాలను తీసుకువెళ్లారు. 2000వ సంవత్సరంలో మొదటి ఆస్ట్రోనాట్ క్రూ ఐఎస్ఎస్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 సంవత్సరాలుగా అంతరిక్ష ప్రయోగాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు 22 దేశాల నుంచి 279 ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్ను సందర్శించారు. ఈ స్పేస్ స్టేషన్ యొక్క బరువు సుమారు 4 లక్షల కేజీలు మరియు ఈ స్పేస్ స్టేషన్ 2030 సంవత్సరం వరకు పనిచేస్తుందని నాసా చెబుతుంది. ఇది కేవలం అంతరిక్ష ప్రయోగం మాత్రమే కాదు, మానవులు ఎంత దూరం వెళ్ళగలిగారో చెప్పే ప్రతీక కూడా. చివరిగా ఐఎస్ఎస్ కు సంవత్సరానికి సుమారు $3 బిలియన్ ఖర్చు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఐఎస్ఎస్ పై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అక్కి మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.